గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ ఆత్మను యమదూతలు యముడి ఆజ్ఞ ప్రకారం బొటనవేలంతా ఆత్మను తీసుకెళ్తారు. ఆత్మను యమలోకానికి తీసుకెళ్లి అక్కడ యమధర్మరాజు ఆత్మ ఆ జన్మ యొక్క పాప పుణ్యాల ఆధారంగా తీర్పు ఇస్తారు. ఆత్మకు పాపాలున్నట్లయితే నరకలోకంలో శిక్ష పడుతుంది, పుణ్యాలుంటే స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తుంది. అలా యమయాతనకు గురియైన ఆత్మ కర్మ ఫలితం ప్రకారం పునర్జన్మ కోసం ఇంకా సూక్ష్మంగా అయ్యి వర్షం ద్వారా తిరిగి భూమి మీదపడి మనం తినే ఆహారంలో కలుస్తుంది. అలా ఆ ఆహారం తిన్న పురుషుడికి అది మొదట రక్తంగానూ ఆ తర్వాత శుక్రరూపంగానూ తయారవుతుంది. అలా మొదట పురుషుడు గర్భం దాలుస్తాడు. ఆ తర్వాత ఆ శుక్రం స్త్రీ యందు ప్రవేశించి తల్లి రక్తంలో వృద్ధి చెందును. 9వ నెల తర్వాత ప్రసవ సమయంలో ఆ శుక్రం శిశువుగా బయటపడును. ఒక మనిషి తిరిగి జన్మ పొందడానికి ఇంతటి కర్మ చక్రాన్ని దాటాల్సి వస్తుంది. మరణం తరువాత 13 రోజుల వరకు ప్రేతకాలం అని అంటారు. ఆ కాలంలో ఆ ఆత్మకి పితృదేవతల తర్పణం, శ్రద్ధ చేయడం వలన ఆత్మకు ఉపశాంతి లభిస్తుంది. మరణం శరీరానికి మాత్రమే అవుతుంది. ఆత్మ అనాది, నిత్యము. అది పాప పుణ్యాల ఆధారంగా కొత్త శరీరాన్ని పొందుతుంది లేదా మోక్షం పొందుతుంది.